హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ టిప్ టాప్ క్రియేషన్ 555 ఛానల్. ఈరోజు నేను తోటకూరతో వడలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కప్పుతోన ఒక కప్పు శనగపప్పు తీసుకొని 2, 3 సార్లు కడిగి మంచిగా ఒక 5 గంటల వరకు ఇట్లా నానబెట్టుకోవాలి మనం. నేను ఒక లేత తోటకూర కట్ట తీసుకున్నానండి. ఇది మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కూరని నీట్గా కడిగిన తర్వాత మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. చాలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే సేమ్ అట్లా తరుక్కొని పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని దానిలో ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర కూడా వేసుకోండి. నేను వేయలేదు. మిక్సీ పట్టుకోవాలి. మీరు పప్పు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కచ్చా పచ్చగా పట్టండి. పట్టిన తర్వాత నేను ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇదంతా. తీసుకున్న తర్వాత దానిలో తోటకూర వేయాలి తరిగినది సన్నగా. తర్వాత ఒక కప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి మనం. ఆ తర్వాత ఒక స్పూన్ అంత కారం, మళ్ళీ ఇంకొక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మొత్తం ఇదంతా కలగలిసేటట్టు నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత ఈ వడలు వేసుకోవాలి. సేమ్ మినప్పిండి వడలే, కాకపోతే వాటికి హోల్ ఉంటుంది, వీటికి హోల్ ఉండదు. సేమ్ ప్రాసెస్, ఈజీగానే అయిపోతుంది. అది స్పూన్తోనైతే కొంచెం తిప్పేసుకోండి, ఈజీగా ఉంటుంది జాలి కంటే. ఇట్లా ఒక్కొక్కటిగా తిప్పేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు కాబట్టి. అట్లా పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. మన చేతికి కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని చిన్న ఉండ తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే అదే వడలెక్క అయిపోతుంది. దాన్ని ఇంకా మనం బండిలో వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఇంకా అంతా అట్లనే వేసుకోవాలి. కాబట్టి నేను మొత్తం చూపిస్తలేను, కొన్ని చూపించిన. వడలన్నీ అయ్యాక నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి. మళ్ళీ ఉల్లిగడ్డతో కొంచెం డెకరేషన్ కూడా చేసిన, బాగుంటుందని. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.